ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు దక్కేదే వరకు కాంగ్రెస్లో భారీగా ఆశావాహులు చివరి దశకు చేరుకున్న కసరత్తు 5 సీట్లలో కాంగ్రెస్కు 4, ఆ 4ంటిలో ఒకటి మిత్రపక్షం సిపిఐకి. మిగిలిన 3ంటిపై 5 మెంబర్ కమిటీ చర్చలు, హైకమాండ్కు రిపోర్టు. కమిటీ పరిశీలనలో సంపత్ మాదిగ, కుసుమకుమార్ కమ్మ, విహెచ్ మున్నూరు కాపు పేర్లు. శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, విజయబాయికి సీటు కోసం పొంగులేటి ప్రయత్నం. మున్నూరు కాపు కోటాలో తన పేర్లను పరిశీలించాలని కొనగాల మహేష్ విజ్ఞప్తి. రేసులో అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్, చామ రామ్మోహన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్. ఎన్ని పేర్లు చెప్పుకుంటారు అసలు. వచ్చేది 3 ఆట. 4 వస్తే 4ంటిలో ఒకటి సిపిఐ మిత్రపక్షానికి పోతే ఇంకా 3 ఉంటాయి. ఆ 3 కోసం ఇంత తర్జన మాత్రం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై కసరత్తును కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. పలువురి పేర్లను 5 మెంబర్ కమిటీ పార్టీ హైకమాండ్కు పంపించినట్లు సమాచారం. ఆదివారం వరకు హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తం 5 సీట్లకు గాను 4 సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ ఉండడంతో వీటిపై పార్టీలోని సీనియర్లు, యువ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 10 వరకు మాత్రమే నామినేషన్ గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పిసిసి నాయకత్వం కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం సీనియర్ నేత జానారెడ్డిని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. బుధవారం 5 మెంబర్ కమిటీ సమావేశమై చర్చించిన అంశాలను జానారెడ్డి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. మొత్తానికి సిపిఐకి కూడా ఒకటి ఇవ్వాలని నిర్ణయించారంట. 4 ఎమ్మెల్సీలో ఒకటి మిత్రపక్షం సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ 5 మెంబర్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. మొత్తం మీద 3 మిగులుతాయి. 3ంటిలో మరి ఎట్లాంటి కొట్లాట అవుతుందో ఏందో చూడాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిసిసి చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఒక అసెంబ్లీ, 2 మండలి సీట్లు సిపిఐకి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సిపిఐకి ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. బుధవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో 5 మెంబర్ కమిటీ సమావేశమే ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మొత్తానికి ఆ 3 సీట్లు ఎవరికనే దాని మీద మాత్రం తర్జన మొత్తం మల్ల గుల్లాలు పడుతున్నట్టున్నది. మిత్రపక్షం సిపిఐకి ఒక సీటు పోను. మిగిలిన 3 సీట్లలో ఒకటి మాదిగ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్కు ఇవ్వాలనే నిర్ణయానికి 5 మెంబర్ కమిటీ వచ్చినట్లు సమాచారం. మరోటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్కు ఇవ్వాలనే దానిపై కమిటీకి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందున గ్రేటర్ పరిధిలో కమ్మ సామాజిక వర్గం సుమారు 5 లక్షల మంది ఉండడంతో కుసుమకుమార్ వైపు కమిటీ మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక 3వ సీటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. మాజీ ఎంపీ, పిసిసి మాజీ సిఎఫ్ వి హనుమంతరావుకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మున్నూరు కాపులు ఇటీవల విహెచ్ ఇంట్లో సమావేశమైన అంశం 5 మెంబర్ కమిటీ చర్చించినట్లు తెలిసింది. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని పిసిసి అధికార ప్రతినిధి కొనగాల మహేష్ అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యువకులకు ప్రాధాన్యత ఇస్తున్నందున ఆ కోటాలో కొనగాల మహేష్కి ఇవ్వాలని చెప్పేసి ఆయన అంటున్నారట. ఇక కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న టీవీ డిబేట్ల ద్వారా పార్టీ గొంతును బలంగా జనంలోకి తీసుకెళ్లానని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని మహేష్ కోరుతున్నాడట. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ విషయంలో బీసీలకు 2 కేటాయించాలని, అందులో ఒకటి యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలని పిసిసి కార్యదర్శి చరణ్ కౌశిక్ అంటున్నారట. ఇక ఈ మేరకు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆయన విజ్ఞప్తి చేసిండు. ఇక ఎస్టీలో లంబాడ కోట నుంచి తన శిష్యుడు నల్గొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ అవకాశం ఇవ్వాలని సీఎంకు మాజీ మంత్రి జానారెడ్డి కూడా కోరుతా ఉన్నాడు. మొత్తం మీద సిఫార్సులు జరుగుతూ ఉన్నాయి. హైకమాండ్కు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నీకు ఇస్తారా నాకు ఇస్తారా లెక్కలు జరుగుతూ ఉన్నాయి. చూసుకుంటూ ఉండాలి మనం కూడా. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరురాలు విజయబాయి వైరాకు చెందినటువంటి వ్యక్తి తనకు సీట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మాల సామాజిక వర్గం నుంచి పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, రెడ్డి సామాజిక వర్గం నుంచి పిసిసి మీడియా కమిటీ చైర్మన్ చామ రామ్మోహన్ రెడ్డి, మైనార్టీ కోటా నుంచి సీఎం సన్నిహితుడు ఫహీం ఖురేషి, నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ ఆశిస్తున్నారు. హైకమాండ్ దృష్టికి కూడా వీళ్ళందరి పేర్లు పోయినాయట. అసలు ఎట్లా ఏంది అనేది పక్కన పెడితే ఈ 4 ఎట్లా పంచుతారు ఏందనే దాన్ని మాత్రము అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పంచే విధానం పైన కాంగ్రెస్ పార్టీ భవితవ్యం కూడా నెక్స్ట్ ఏం చేస్తారు ఏందనేది కూడా ఒకటి ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ సీట్లు దక్కేదే వరకు కాంగ్రెస్లో భారీగా ఆశావాహులు చివరి దశకు చేరుకున్న కసరత్తు. 5 సీట్లలో కాంగ్రెస్కు 4, ఆ 4ంటిలో ఒకటి మిత్రపక్షం సిపిఐకి.
మిగిలిన మూడింటిపై 5 మెంబర్ కమిటీ చర్చలు, హైకమాండ్కు రిపోర్టు. కమిటీ పరిశీలనలో సంపత్ మాదిగ, కుసుమకుమార్ కమ్మ, విహెచ్ మున్నూరు కాపు పేర్లు. శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, విజయబాయికి సీటు కోసం పొంగులేటి ప్రయత్నం. మున్నూరు కాపు కోటాలో తన పేర్లను పరిశీలించాలని కొనగాల మహేష్ విజ్ఞప్తి. రేసులో అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్, చామ రామ్మోహన్ రెడ్డి, ఫైమ్ ఖురేషి, ఫిరోజ్ ఖాన్. ఎన్ని పేర్లు చెప్పుకుంటారు అసలు. వచ్చేది 3 ఆట. 4 వస్తే 4 ఒకటి సిపిఐ మిత్రపక్షానికి పోతే ఇంకా 3 ఉంటాయి. ఆ 3 కోసం ఇంత తర్జన భర్జన మాత్రం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లపై కసరత్తును కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. పలువురి పేర్లను 5 మెంబర్ కమిటీ పార్టీ హైకమాండ్కు పంపించినట్లు సమాచారం. ఆదివారం వరకు హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తం 5 సీట్లకు గాను 4 సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ ఉండడంతో వీటిపై పార్టీలోని సీనియర్లు, యువ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 10 వరకు మాత్రమే నామినేషన్ గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పిసిసి నాయకత్వం కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం సీనియర్ నేత జానారెడ్డిని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. బుధవారం 5 మెంబర్ కమిటీ సమావేశమై చర్చించిన అంశాలను జానారెడ్డి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. మొత్తానికి సిపిఐ కూడా ఒకటి ఇవ్వాలని నిర్ణయించారంట. 4 ఎమ్మెల్సీలో 1 మిత్రపక్షం సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ 5 మెంబర్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. మొత్తం మీద 3 మిగులుతాయి. 3 మరి ఎట్లాంటి కొట్లాట అవుతుందో ఏందో చూడాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిసిసి చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి 1 అసెంబ్లీ 2 మండలి సీట్లు సిపిఐకి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సిపిఐకి 1 ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. బుధవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో 5 మెంబర్ కమిటీ సమావేశమే ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మొత్తానికి ఆ 3 సీట్లు ఎవరికనే దాని మీద మాత్రం తర్జన భర్జన మొత్తం మల్ల గుల్లాలు పడుతున్నట్టున్నది. మిత్రపక్షం సిపిఐకి 1 సీటు పోను. మిగిలిన 3 సీట్లలో 1 మాదిగ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్కు ఇవ్వాలనే నిర్ణయానికి 5 మెంబర్ కమిటీ వచ్చినట్టు సమాచారం. మరోటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్కు ఇవ్వాలనే దానిపై కమిటీకి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందున గ్రేటర్ పరిధిలో కమ్మ సామాజిక వర్గం సుమారు 5 లక్షల మంది ఉండడంతో కుసుమకుమార్ వైపు కమిటీ మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక 3వ సీటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. మాజీ ఎంపీ, పిసిసి మాజీ సిఎఫ్ వి హనుమంతరావుకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మున్నూరు కాపులు ఇటీవల విహెచ్ ఇంట్లో సమావేశమైన అంశం 5 మెంబర్ కమిటీ చర్చించినట్లు తెలిసింది. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని పిసిసి అధికార ప్రతినిధి కొనగాల మహేష్ అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.